కేవలం 9 నెలల కాలంలో బిలియన్ డోసులు అంటే 100 కోట్ల టీకాలను వేసింది భారతదేశం. ప్రపంచాన్ని అష్టకష్టాలు పాల్చేసిన కరోనా మహమ్మారికి ముక్కుతాడు వెయ్యాలంటే టీకా తప్ప మరో మార్గం లేదు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా సాగించి 100 కోట్ల మైలురాయిని దాటించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ని భారత ప్రధాని మోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. టీకా పంపిణీలో దేశం ఈ ఘనత సాధించిన సందర్భంగా ప్రధాని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఎర్రకోట వద్ద 1400 కేజీల అతి భారీ ఖాకీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ప్రముఖుల ప్రశంసలు, అభినందనలతో దేశం మొత్తం పండుగ జరుపుకుందంటే అతిశయోక్తి కాదు. అదో అద్భుత ఘట్టమని చెబుతున్నారు విశ్లేషకులు. మన దేశం బిలియన్ డోసుల మైలురాయిని దాటినందుకు అనేక దేశాలు ఆశ్చర్యపోతున్నాయి, అభినందిస్తున్నాయి. నిజానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరంభించిన ఇంత తక్కువ కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం చిన్న విషయమేమీ కాదు. 2.2 బిలియన్ డోసులతో ప్రథమ స్థానంలో ఉన్న చైనా తర్వాత బిలియన్ రికార్డు సాధించిన దేశం మనదే. అర్హులైన ప్రతి నలుగురిలో ఒకరు కనీసం 1 డోసు తీసుకుంటే 30% 2 డోసులు అందాయి. కరోనా కాస్తంత నెమ్మదించిన దశ కనుక బిలియన్ డోసుల రికార్డును మరింత ఘనంగా జరుపుకోవడానికి మనకు అవకాశం ఏర్పడింది. అయితే దేశ జనాభాలో కోట్లాది మందికి ఇంకా మొదటి డోసు వేయాల్సిండగా రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. చైనాలో 75% మంది పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందుకున్నారని అంటారు. కానీ ఇప్పుడు చైనాలో మరోసారి కరోనా చెలరేగిపోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మళ్లీ లాక్డౌన్ లో ఆంక్షలు మొదలయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ జరిగినా అక్కడ మళ్లీ కరోనా విజృంభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క చైనాలోనే కాదు, ఈ పరిస్థితి యూకే, రష్యా, అమెరికా దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇంతగా వ్యాక్సినేషన్ పూర్తయిన మన దేశంలోనూ 3వ వేవ్ వస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. కానీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే తప్ప దేశంలో మరో కరోనా వేవ్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు. మునిపటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతూ ఉండటమే అందుకు కారణం. అయితే అంత మాత్రాన కోవిడ్-19 ఎండమిక్ దశకు చేరిందని నిర్ధారణకు రావటం తొందరపాటు చర్య అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ మరణాల రేటు ఇంకా 1.2% దరిదాపుల్లోనే కదలాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. వ్యాక్సినేషన్ ను వేగవంతంగా నిర్వహిస్తున్న బ్రిటన్ వంటి దేశాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అది కాకుండా భారత్ ఇంకా ఎండమిక్ దశకు చేరలేదు. ఈ పయనం ఇంకా చాలా దూరం సాగాలి. ఇందుకోసం వ్యాక్సినేషన్ ను మరింత పెంచాల్సి ఉంటుంది. మరో 2 నెలలు ఆగితే కానీ కరోనా వ్యాప్తి ఎండమిక్ దశకు చేరిందా లేదా అనేది తేలిపోతుంది. మన దేశంలో వ్యాక్సినేషన్ ఒక దశలో వేగం పుంజుకున్నట్టు కనిపించినా ఆ తర్వాత మందకించింది. సెప్టెంబర్ 23తో ముగిసిన వారంలో పతాక స్థాయి వ్యాక్సినేషన్ జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ వేగం 60% వరకు పడిపోయింది. సంవత్సరాంతానికల్లా 100% టీకా సాధించాలన్న లక్ష్యాన్ని ఈ వేగంతో సాధించడం కష్టం. ఈ మందగమనం కారణంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్న గతకాలపు లక్ష్యాన్ని సాధించాలంటే సంవత్సరాంతం వరకు సగటున రోజుకు 1,20,00,000 డోసులు వేయగలగాలి. వ్యాక్సిన్ కు వయసు రీత్యా అందరూ అర్హులైనన్న వాదనను బట్టి ఈ డోసుల లెక్క ఉన్నా క్షేత్రస్థాయి అవసరం వేరుగా ఉండొచ్చు. వ్యాక్సిన్ విషయంలో ఎక్కడా లేనంత వేగంగా అడుగులు వేశామని పాలకులు చెప్పుకోవటం సహజం. కానీ వ్యాక్సిన్ ఉత్పత్తి స్థాయిని బట్టి తయారు చేసుకున్న విధానంలో భాగంగా జనవరి 16 నుంచి తొలి దశలో తొలి వరుస యోధులకు మాత్రమే టీకాలు వేసి 45 ఏళ్లు పైబడిన వారి దగ్గరకు ఏప్రిల్ 1 తర్వాతే రాగలిగాం. నెల రోజుల తర్వాత 18 ఏళ్లు నిండిన వారిని చేర్చుకున్నాం. కానీ ఈ తొలి అడుగుల్లోనే అనేక అవాంతరాలు, వ్యాక్సిన్ అనుమతుల విషయంలో జాప్యంపై విపక్షాలు విమర్శలు చూశాం. ఇంతలోనే రెండో వేవ్ దేశాన్ని కుదిపేసి రోజుకు 4 లక్షల కేసులు రికార్డవుతూ దేశం ఊపిరాడని స్థితిలోకి జారుకుంది. కేంద్రం తన వ్యాక్సిన్ విధానాన్ని సవరించుకుని రాష్ట్రాలనే కొనుక్కోమనటం, ప్రైవేటుకు పెద్దపీట వేసి ఉచితానికి సంఖ్యలు వేయటం, ఆ తర్వాత రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మనసు మార్చుకోవటం వంటి విన్యాసాలు అనేకం చూశాం. వ్యాక్సిన్ సరఫరా ఆశించిన వేగంలో లేనందునే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ డోసుకు మధ్య గడువును విడతల వారీగా 16 వారాలు చేశారన్న విమర్శలు వచ్చాయి. కొత్త వేరియంట్ల భయంతో చాలా దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులు ఆరంభించిన నేపథ్యంలో మన దేశంలో వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాతే అర్హులైన వారందరికీ రెండో డోసు అందవచ్చు. 80% పైగా కోవిషీల్డ్ వాడటం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆ టీకా ఉత్పత్తి వేగం లేకపోవడం ఓ సమస్యగా ఉన్నప్పటికీ సుదీర్ఘ వ్యాక్సిన్ ప్రయాణంలో దాటిన ఈ 100 కోట్ల మైలురాయి ఖచ్చితంగా గర్వించదగిందే అంటున్నారు
వైద్య నిపుణులు. ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ 100 కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతి భారతీయుడి విజయమని, దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మనకు సవాల్ విసిరింది. భారత్ శక్తి ఏంటో చూపించాం. కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధంగా మలుచుకున్న భారత్ను ప్రపంచం ఇప్పుడు సురక్షిత దేశంగా చూస్తోంది. భారత్ వ్యాక్సిన్ హబ్గా మరింత మన్ననలు పొందుతోంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి చేయడం అనేది అద్భుత విజయం. మన టెక్నాలజీ సామర్థ్యానికి ప్రతీక అని ఆయన అన్నారు. మొత్తానికి 9 నెలల క్రితం అనేక అనుమానాల మధ్య మొదలై 1,00,000 సమస్యలను దాటి గురువారం నాటికి అన్నీ కలిపి 100 కోట్ల కోవిడ్ టీకా డోసులు వేయటంలో మన దేశం సఫలమైంది. ప్రపంచం ముంగిట సగర్వంగా నిలిచింది. ఇప్పటికీ 22 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ఓ మహమ్మారిపై పోరాటంలో దేశవాళీ టీకాల రూపకల్పనతో భారత్ సృష్టించిన చరిత్ర ఇది. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న 2 ప్రపంచ దేశాల్లో ఒకటిగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత సువర్ణ దీన్ని చెప్పుకోవచ్చు. విధాన రూపకర్తల మొదలు టీకా తయారీదారులైన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లాంటి సంస్థలు, అనుమానాలను తీర్చి టీకాలను ప్రజలకు చేర్చిన డాక్టర్లు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించిన సామాన్య ఆరోగ్య కార్యకర్తల దాకా కొన్ని కోట్ల మంది కృషి ఫలితం ఇది. పడవలు, డ్రోన్లతోనూ టీకాలు రవాణా చేశాం. తొలి రోజుల్లో సమస్యలు ఎదురైనా దేశీయంగా రూపొందించిన కోవిన్ యాప్ ద్వారా టీకాలపై సమాచారం, తక్షణ డిజిటల్ సర్టిఫికెట్లు విజయవంతంగా అందుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 కోట్ల డోసుల విజయం నిజంగా ఓ మైలురాయిగానే చూడాలి. అయితే దేశం ముందు మరిన్ని సవాళ్లు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా 100 కోట్ల వయోజన భారతీయులకు పూర్తిగా టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అనుకున్నంత సులభం కాదు. అది సాధించాలంటే టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందే. ఈ బృహత్తర యజ్ఞంలో ఇప్పటికీ మన దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు 175 మందికి కనీసం 1 డోసైన టీకా వేసినట్టయింది. అదే సమయంలో మరో 25% మంది వయోజనులు ఇంకా టీకా ఫస్ట్ డోస్కే నోచుకోవాల్సి ఉంది. నిజానికి 2 డోసులు వేస్తేనే టీకా వేయటం పూర్తయినట్టు లెక్క. కరోనా నుంచి పూర్తి రక్షణ వచ్చినట్టు అనుకోవాలి. అందుకే 100 కోటి డోసులు పూర్తయినంత మాత్రాన శతాధిక కోట్ల భారతీయులకు టీకా వేయటం పూర్తయినట్టు కాదు. తలా 2 డోసులు పడే వరకు ప్రతి ఒక్కరూ సురక్షితం కాదు. అమెరికా తర్వాత అత్యధికంగా 3.4 కోట్ల పైగా కోవిడ్ కేసులు వచ్చింది మన దేశంలోనే. అమెరికా, బ్రెజిల్ తర్వాత అధికంగా 4.52 లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయింది మన దేశంలోనే అన్నది మరవకూడదు. దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరు కరోనా కారణంగా చనిపోయారు. క్లిష్టమైన ఈ ప్రయాణంలో ప్రాణాంతక వైరస్ నుంచి దేశం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ప్రజారోగ్యంపై, ప్రాథమిక ఆరోగ్య వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకులకు గుర్తొచ్చింది. లాక్డౌన్లు, వలస జీవుల వెతలు, దెబ్బతిన్న సామాజిక ఆర్థిక వ్యవస్థల నడుమనే సమిష్టి కృషితో దేశం కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, అలాగే స్త్రీ పురుషుల మధ్య టీకాకరణలో అంతరం ఆలోచించాల్సిన విషయం. పురుషులతో పోలిస్తే 6% తక్కువ మంది స్త్రీలు టీకాలు వేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఈ అంతరాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ కేసులు రోజు సగటున 20,000 లోపే ఉండటం, తెలుగు రాష్ట్రాలు 2 కలిపిన 1000 లోపలే కేసులు నమోదవుతూ ఉండటం సంతోషించదగ్గ విషయమే. కానీ ఇక్కడే అసలు చిక్కు. తొలి డోస్ తర్వాత నిర్ణీత గడువు దాటిన కొన్ని లక్షల మంది 2వ డోసు వేసుకోకపోవటం ఆందోళనకరం. అలాగే షరతుల సడలింపుతో కోవిడ్ నిబంధనల్ని గాలికి వదిలేయటం ఇప్పటికే ఎక్కువైంది. రూపు మార్చుకుంటున్న వైరస్తో అమెరికాలో 90,000, బ్రిటన్లో 50,000, రష్యాలో 33,000కు పైగా రోజువారీ కేసులు వస్తున్నాయని మర్చిపోకూడదు. అగ్రరాజ్యాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మామూలు దేశాల పరిస్థితి ఊహించుకోవచ్చు.